వైశాఖ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామంలో వెలసిన శ్రీ వరాల లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణము వందలాది మంది భక్తులతో అత్యంత వైభవంగా జరిగినది. మొదట మాచారెడ్డి చౌరస్తాలో ఉన్న పురాతనమైన శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానము నుండి 4 కిలోమీటర్లు పాదయాత్రగా వరాల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రమునకు భక్తులందరూ చేరుకొని గుట్ట చుట్టూ 2 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణను ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మగారి నేతృత్వంలో భజనలు చేస్తూ మంగళ వాయిద్య పురస్వరంగా గిరిప్రదక్షిణ చేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి విశేష అభిషేకములు, పూజలు, హారతి, భక్తులకు అందరికీ తీర్థప్రసాద్ వినియోగములు చేయడమైనది. ఉండాలి శుభం మంగళం. ఆ కరపత్రాన్ని దగ్గర పెట్టుకొని ఆ తిథులలో చూసుకొని తప్పకుండా పొద్దున్నే 7 వరకల్లా ఇక్కడికి చేరుకోవాలని భక్తులకందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తున్నాం. జై శ్రీరామ్. రామ రామ హరే హరే రామ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే మన మాచారెడ్డి మండలంలో ఉన్న ఈ అద్భుతమైన వరాల ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి యొక్క మహాక్షేత్రం ఇది. ఇక్కడ అన్ని చెట్లు చూడండి ఎంత బాగుందో. చెట్లు అద్భుతమైన ప్రకృతి రామణీయమైనటువంటి అనేక వృక్ష సంపద. ఇటువంటి వృక్ష సంపదల మధ్య పరమ పావనుడైనటువంటి అందరికీ ఆకర్షితుడుగా ఉన్నటువంటి ప్రహ్లాద వరదుడు, చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడిని రక్షించడం కొరకని అవతరించినటువంటి లక్ష్మీ నృసింహస్వామి ఆ దివ్యమైనటువంటి అవతారము ఈ వరాల లక్ష్మీ నృసింహస్వామిగా ఇక్కడ లచ్చపేటలో స్వయంభువుగా బాల నరసింహుడిగా ఇక్కడ వెలువడం జరిగింది. అటువంటి బాల లక్ష్మీ నృసింహస్వామి సన్నిధానంలో ఈరోజు మాచారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి పురాతనమైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం నుండి వందలాది మంది భక్తులు, ఆడవాళ్ళు, పిల్లలు, వృద్ధులు, తారతమ భేదం లేకుండా, భాషాభేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అక్కడి నుండి పాదయాత్రగా 4 కిలోమీటర్లు ఈ గిరి ప్రదక్షిణ కొరకు ఇక్కడ దాకా రావడము పాదయాత్ర, మరియు ఇక్కడి నుండి ఈ గుట్ట చుట్టూ 1 కిలోమీటర్ అంతా కూడా పాదయాత్రగా చక్కగా గిరి ప్రదక్షిణం చేయడం అనేది ఇది ఒక అద్భుత సన్నివేశం. ప్రతి శుద్ధ ఏకాదశికి ఇది జరుగుతుంది. ఇది వైశాఖ శుద్ధ ఏకాదశి, చాలా విశేషమైనటువంటిది. ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణ ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్లకు జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది, వంశమంతా అభివృద్ధి అవుతుంది. తర్వాత జీవనంలో అనేక ఒడిదొడుకులన్నీ కూడా పోతాయి, అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రతి మాసం ఒక్కసారే, నెలకొకసారి ఏకాదశి రోజు జరుగుతున్నటువంటి ఒక ఈ గిరి ప్రదక్షిణను మీరందరూ కూడా మనమందరం కూడా చేద్దాం. తర్వాత నేను ఒక మాట ఇట్లా చెప్తున్నానని బాధపడొద్దు. మనకు ఎప్పటికో ఒకప్పటికి మానవ జన్మ అంతరించిపోతుంది. మన మనుష్య జన్మ అనేది శాశ్వతం కాదు. ఎప్పుడో ఒక రోజైతే మనం పోవలసిందే ఈ భూమి వదిలిపెట్టి. ఆ రోజు మరి ఈ రోజే మనము భగవంతుడి కొరకే పాదయాత్ర చేయకపోయిన తర్వాత ఆ రోజు మన వెంట వచ్చేవాడు ఎవరండి? భగవంతుడే రావాలి. భగవంతుడు మానవ రూపంలో మన వెంట బంధువుల రూపంలో వస్తారు. కనుక
ఆ రోజు వచ్చి మనను అరే ఎంత ధర్మాత్ముడు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినారు అని మనందరూ పొగుడుతూ ఉంటే మన ఆత్మ శాంతిస్తుంది. కనుక ఆ రకమైనటువంటి ఒక జీవితాన్ని మనమందరం కూడా పొందాలి. కనుక అటువంటి జన్మ సాఫల్యత కొరకు తరించడం కొరకు మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై లక్ష్మీ నరసింహస్వామి. శ్రీ లచ్చపేట వరాల లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్యమైన బాల నరసింహస్వామి రూపాన్ని ఈ గుట్టలల్లో వెలసిన అపురూపమైన దృశ్యాలను వీక్షించి అందరూ కూడా భక్తులు తనివితీరా ఆనందించండి. ఇది ఒక అద్భుతం, పరమాద్భుతం. గుట్టలలోనే నరసింహస్వామి అవతరించినాడు బాలరూపుడై. ప్రహ్లాద వరదుడు, ప్రహ్లాద రక్షకుడు, ప్రహ్లాదుడిని కాపాడడం కొరకు అవతరించినటువంటి దివ్యమైన భవ్యమైన మూర్తి. మాచారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా, లచ్చపేట వరాల లక్ష్మీ నృసింహస్వామి. ఈ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ నృసింహస్వామి. ఇక్కడ ఉత్సవ బేరాలు దర్శనం చేసుకొని అందరూ కూడా ధన్యులు కాగలరు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. శుభం మంగళం స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. లక్ష్మీ నృసింహస్వామి భగవానికి జై. ఉగ్రం వీరం మహామన్యుంజ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యున్నమామ్యహం. అది అరగదు, షుగర్ పెరిగిపోతుంది. మనం ఒక బిళ్ళ తింటాం, మిగతా అంతా కూడా పక్క వాళ్ళకు పంచుతాం, బంధువులకు, మిత్రులకు. అట్లనే ఈ మంచి విషయాలను అందరికీ పంచాలి. మంచి మనం తెలిపి వాట్సాప్ల ద్వారా, మా తర్వాత ఫోన్ల ద్వారా మనం చెప్పి ఇంత మంచి బ్రహ్మాండమైన కార్యక్రమంలో మీరందరూ పాల్గొనండి అని మనం చెప్పాలి. తర్వాత ఒక ఆటో పెట్టాలి, ఆటోకు బ్యానర్ కట్టి ఈ 4-5 గ్రామాలలో వారం రోజుల ముందటి నుండి బాగా ప్రచారం చేయాలి. చేస్తే తప్పకుండా వస్తారండి. రాబోయే కాలం చలికాలం, కార్తీక మాసము, నవంబరు ఆ ప్రాంతాలలో నేను బల్లగుద్ది చెప్తున్నా 1100 మందితో మనం పాదయాత్ర చేస్తున్నాం. అవి తీరుతుంది ఖచ్చితంగా. మన శ్రమను భగవంతుడు వృధా చెయ్యడు ఎప్పుడు కూడా. నరసింహస్వామి చాలా దయామయుడు, ఆకర్షణ దేవత. భక్తులను ఇట్టే ఆకర్షించే దైవం ఒకరున్నారు అని అంటే స్వామికి. నేను మీ అందరితో ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ కేవలము సాత్వికమైన ఆహారమే అలవాటు చేద్దాం ఇక్కడ స్వామివారికి. ఎందుకనంటే ఒకటైతే ఉంది కదా అక్కడ, రాక్షసాహారంతో కూడుకున్నటువంటి గుడి ఒకటి ఉన్నది అక్కడ. కనుక ఇక్కడ బాల నరసింహస్వామి దగ్గర అంత సాత్వికమైన కేవలం పరమాన్నం, తీయని పరమాన్నంతోనే స్వామివారిని మనమందరం ఆరాధన చేద్దాం. అందరికి సమ్మతమైతే చప్పట్లు కొట్టండి, లేకపోతే
పండ్లు, తర్వాత సాత్వికమైన పదార్థాలు, ప్రత్యేకమైన పోలెలు, పాయసము, ఈ పదార్థాలతోనే ఈ నరసింహస్వామి బాల నరసింహస్వామిని మనం అలవాటు చేసుకున్నాం. ఎందుకనంటే లోకంలో దేవతలు ఎవరు కూడా ఏ రకమైన బలులు మొదలైనవి ఇష్టపడరు. మన అలవాటు కొరకు మనం చేసుకునేటివే. కనుక పుట్టినరోజు పండుగలు, వివాహ మహోత్సవాలు ఇటువంటివి వచ్చినప్పుడు ఈ లచ్చపేటలో ఉన్న ఈ బాల లక్ష్మీ నరసింహస్వామి దగ్గర, వరాల లక్ష్మీ నరసింహస్వామి దగ్గర మనమందరం సాత్వికమైన తీయని పదార్థాలు, పండ్లు, కొబ్బరి ముక్కలు మొదలైనటువంటి పూలతో ఇట్లాంటి వాటితో అలంకారం నైవేద్యం చేసి సమర్పణ చేసి వాటిని మనం పంచభక్ష పర్వాన్నాలను ఆరగిద్దాం. ఇది మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరం. మంచిగా కాజు, కిష్మిషు, డ్రై ఫ్రూట్స్ వీటితో తయారు చేసిన కూరగాయలు మంచిగా ఉంటాయి, బాగుంటాయి. కనుక వీటిని మనం ఇక్కడ అలవాటు చేసుకుంటే స్వామివారి దగ్గర ఒక కొత్త రకమైనటువంటి మహాక్షేత్రం నరసింహస్వామిది మనం ఇక్కడ అవతరింపజేసుకున్నట్టు అవుతుంది. స్వామివారికి కూడా అదే ఇష్టం ఇక్కడ బాల నరసింహస్వామికి. అందరూ గమనించాలి భక్తులు. ఇవాళ మనం 6వ గిరి ప్రదక్షిణం చాలా ఘనంగా మనం చేసుకున్నాం. మంచిగా ఇంకా రాను రాను ప్రతి ఇంటింటికి మనం Like, comment, and subscribe.